హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు పన్నీర్ కూర చూపిస్తున్నానండి. ఇది పన్నీరు టమాటా కర్రీ. పన్నీరు పాలకూర కూడా చేసుకోవచ్చు. నేను పన్నీర్ టమాటా కర్రీ చూపిస్తున్నాను. ఇవి పన్నీర్ ప్యాకెట్లు నేను 2 తీసుకున్నానండి. మనం పాలుంటే ఇంట్లో కూడా పాలు విరగొట్టుకొని తయారు చేసుకోవచ్చు. మనకు పాలు ఇంట్లో సరిగ్గా రాదు కాబట్టి ఇలా షాప్లోనే తెచ్చుకొని నేను చేస్తున్నాను. నేను చెప్పినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పన్నీర్ ప్యాకెట్లు 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వాటర్లో కడగాల్సిన అవసరం లేదు. ఇవి ప్యాకెట్లో ఉంటాయి కాబట్టి ఇవి మనకి ఇష్టమున్న సైజులో కట్ చేసుకోవచ్చండి. చిన్నగైనా పెద్దగైనా నేను మీడియం సైజు కట్ చేసుకుంటున్నాను. ఇలా మీడియం సైజు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ముక్కలు వేపకుండానే కొంతమంది చేసుకుంటారు కర్రీ, కానీ నూనెలో వేపి చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం పీసులుగా కట్ చేసుకోవాలి. మరి చిన్నవి అయితే కూడా కూరలో కలిసిపోతాయి. అందుకనే నేను మీడియం సైజ్ కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి. కట్ చేసుకోవటం అయిపోయాయి. ఇవి 2 ప్యాకెట్లు కాబట్టి దాన్ని బట్టి టమాటాలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఇవి 750 గ్రామ్స్ టమాటానండి. ఇవి కూడా కడిగి పెట్టుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకోండి, కారం వేసుకుంటాం కాబట్టి. కడిగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని టమాటాలు క్లీన్ చేసుకోండి. ఏమన్నా మురికి కానీ ఏమన్నా ఉంటే కూడా మొత్తం పోతాయి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి ఫస్ట్ నూనెలో మగ్గబెడతాం కాబట్టి సగం చీలికలుగా చేసుకోండి. ఇలా మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఏ కూరగాయలైనా కట్ చేసుకునే ముందు ఒక అరగంట ఉప్పు నీళ్ళల్లో వేసుకొని కడిగి కట్ చేసుకోండి. డస్ట్ కానీ ఇంకా ఏమైనా పొలాలకు కొట్టిన మందులతోగా వస్తాయి కాబట్టి కూరగాయలు మంచిగా కడిగి క్లీన్ చేసి వండుకోండి. ఇవి పచ్చిమిర్చి కట్ చేసుకోవటం అయిపోయినాయి. ఇవి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత టమాటాలు మొత్తం అలాగే కోసుకోకూడదండి, మొదట్లో కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకోవాలండి ఫస్ట్లోనే. ఇవి ఇలాగే కోయటం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా వస్తుంటాయి. మొదట్లో చాలా వరకు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి, తర్వాతే టమాటాలు కట్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. టమాటాలు కూడా చిన్న సైజు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మధ్యలోకి 4 సగాలు కోసుకుంటే సరిపోతుంది. ఇలా మిగతాయి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా మరి సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి కూడా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అయిపోయినాయండి కట్ చేసుకోవటం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని
ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఫస్ట్ పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. పన్నీర్ ముక్కలు వేపేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, లేకుంటే అడుగు మొత్తం అంటుతుంది ఈ పన్నీర్ ముక్కలకి. ఇవి బాగా వేగాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మరి మంట ఎక్కువ పెట్టొద్దండి, నార్మల్ మంట పెట్టుకుని వేపుకోండి. ఇది చిన్న మంట మీద పెట్టుకుంటే కూడా ఒక్కోసారి అడుగంటుతుంది. ఇదిగోండి నేను వేపుతుంటే కూడా కొంచెం అడుగున రెడ్గా వచ్చేసింది. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సగం వేగిపోయాయి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా వేగిపోయాయి, ఇప్పుడు తీసేసుకుంటున్నాను. నేను 2 ప్యాకెట్లు కాబట్టి 2 సార్లు వేపుకుంటున్నాను. ఈ ఆయిల్ ఎక్కువ ఉంటే తీసేసి మళ్ళీ అదే గిన్నెలోనే కొంచెం ఆయిల్ ఉంచుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను పేస్ట్ బట్టి చేస్తున్నాను కర్రీ. అందుకోసం ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నీ వేసుకోవాలండి. డైరెక్ట్గా ముక్కల కర్రీ కంటే ఇలా గ్రేవీతో చేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవి మగ్గేలోగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి టమాటా ముక్కలకు పట్టించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మగ్గనివ్వాలండి, కలుపుకుంటూ ఉండాలి. ఇవి పూర్తిగా మగ్గిపోతేనే ఆయిల్లో మంచిగా ఉంటాయి. మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి సగం పైన మగ్గిపోయాయండి. ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. ఇంకా పూర్తిగా మగ్గాయి. ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నానండి. కారం వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుకొని ఉంచుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ గిన్నెలో వేసి ఆరనివ్వాలండి. ఆరిపోయిన తర్వాత పేస్ట్ పట్టుకోవాలి. ఈలోపు ఒక కళాయి తీసుకొని అందులో కూడా ఆయిల్ వేసుకోవాలి.
పన్నీర్ ముక్కలకి ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను కాబట్టి ఆ ఆయిల్ మళ్ళీ పక్కన పెట్టుకున్నానండి. అదే ఆయిల్ మళ్ళీ కర్రీ కూడా వాడుతున్నాను. అందుకే ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. టమాటాలు మగ్గేటప్పుడు కొంచెం వేసుకున్నాము. పన్నీర్ ముక్కలు వేపటానికి కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకోవచ్చు. ఇందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. పోపు వేగాక కరివేపాకు, 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందండి. నేనైతే 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను మంచి టేస్ట్ కోసం. తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను. ఇవి 2 తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు టమాటా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవచ్చండి. ఇది కూడా మగ్గిపోయింది చాలా వరకు. తర్వాత ఈ పేస్ట్ పట్టుకున్నాను, ఇది కూడా వేసుకుంటున్నాను. జ్యూసీగా ఎంత బాగుందో చూడండి పేస్ట్. తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వాలి కాబట్టి ఇందులో కొంచెం 1 గ్లాసు వాటర్ వేసుకోవచ్చండి. ఇలా ఉంది కాబట్టి కొంచెం అన్నంలో కలుపుకోవడానికి కొంచెం వాటర్ వేసుకొని ఉడకనివ్వాలండి. అప్పుడు బాగుంటుంది. ఇది ఇలా ఉడికే కొద్దిగా ఇంకా దగ్గరకు అయిపోతుంది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడే ఉప్పు, కారం కూడా అన్నీ చూసుకోవాలండి. ఫస్ట్ ఉప్పు సరిపోలేదు, తక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ వేసుకుంటున్నాను. అన్నీ కరెక్ట్గా వేసుకోండి, తక్కువైతే ఇప్పుడైనా వేసుకోవచ్చు. కొంతసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి కొంచెం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మసాలా పట్టుకున్నాను నేనైతే, అది వేసుకోవాలండి. మనం ఇంట్లోనే మసాలా తయారు చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బయట ఏం వాడొద్దండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా, ఇది వేసుకుంటున్నాను. ఇది వేసినా కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పన్నీర్ ముక్కలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకోవాలండి. ఇవి కొంచెం ఎక్కువసేపు ఉడకాల్సినంత అవసరం లేదు. కొంచెం దింపే ముందు వేసుకుంటే కూడా తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. మెత్తగా కావాలి అని అనుకునే వాళ్ళు టమాటా గ్రేవీ వేసిన వెంటనే కూడా వేసుకొని వాటర్ పోసుకోవచ్చు. మనం తినే ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి పన్నీర్ ముక్కలు. ఇవి మొత్తం ఉడికిపోయాయి. ఫైనల్గా కొత్తిమీర అండి. ఏ కూరకైనా కొత్తిమీర వేయటం వల్ల సగం టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసుకున్నాము. ఫైనల్గా పన్నీర్ కూర ఉడికిపోయిందండి. చూడండి జ్యూసీగా ఎంత బాగుందో. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి.
నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.